ఇండస్ట్రీ అంతా మన వైపు చూస్తుంది, అన్ని ఇండస్ట్రీలు మన వైపు చూస్తున్నాయి. మన తెలుగు ఇండస్ట్రీ చాలా ప్రైడ్ గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీరందరూ వచ్చి ఏదో నిందలేసేయటం వల్ల, ఇండస్ట్రీ వాళ్ళ వల్లే పాడైపోతున్నారు అనడం వల్ల బయట ఉన్న వాళ్ళు కూడా చెడగొట్టే వాళ్ళు ఉంటారు. అలా ఏం లేదు, అన్నింట్లో మంచిలోని కూడా మేము ఉన్నాం, చెడులోనే మేము ఉన్నాం. కాబట్టి అర్థం చేసుకోండి, ప్రతి దగ్గర ఉన్నట్టే ఉంది. ఒక్కళ్ళు చేసిన తప్పుని అందరికీ అంటగట్టద్దు. అందరికి ఆపాదిస్తే చాలా మంచిగా ఉండే వాళ్ళందరూ పెయిన్ ఫీల్ అవుతారు. నిజంగా ఏం చేయకుండా ఇండస్ట్రీ నుండి మాటలు పడుతున్నామని ఫీల్ అవుతారు. దయచేసి అది ఒక్కటి మాత్రం ఆలోచించండి. మీ పిల్లల్ని మీరు సేఫ్ గా చూసుకోండి, మీ పిల్లల్ని మానిటరింగ్ చేసుకోండి. తల్లిదండ్రుల అవేర్నెస్ కి వాళ్లే ముందు ముఖ్య కారణం అవ్వాలి. ముందు మేం కాదు, మీరు ఇంట్లోంచి మొదలు పెట్టండి. ప్రతి తల్లిదండ్రి మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఈ క్షణం నుంచి చూడండి. ఇక పొద్దున మీ ఇంట్లో కూడా రావచ్చు ఇలాంటి ప్రాబ్లం. ఓకే, ఎస్ తమన్నా గారు, ఫైనల్ గా మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు మనం చేస్తున్న డిబేట్ కి లైవ్ కామెంట్ ఒకటి ఏంటంటే బిగ్ బాస్ లాంటి షోస్ కూడా చెడగొడుతున్నాయి, దాని మీద ఏం చెప్తారు అని అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారో చెప్పి కంక్లూడ్ చేయండి. ఒక నిమిషం నేను చెప్తా. బిగ్ బాస్ కి నేను కూడా, మేము వీళ్ళకి ముందు బ్యాచ్ మాది. ఓకే, మా తర్వాత సారీ వీళ్ళ ముందు నేను ఫస్ట్ సీజన్ 4 అయితే సీజన్ ఫస్ట్ నేను ఫస్ట్ దానిలో సెలెక్ట్ అయ్యి కూడా సినిమా చేస్తున్న వాళ్ళు మానేసుకున్నా. 4th కి వెళ్ళాం. మళ్ళా ఇప్పుడు ఏమైంది, బిగ్ బాస్ అనేది ఒక మీ మనస్తత్వం ఏంటి, ఈవిడ మనస్తత్వం ఏంటి, నా మనస్తత్వం ఏంటి బయటికి తీస్తున్నారు. అంతకు మించి అక్కడ ఏదైనా గేమ్స్ పెట్టి ఎంటర్టైన్ చేస్తున్నారు, దానివల్ల చెడిపోయేది లేదు. మీ పిల్లల్ని ఎక్స్కర్షన్ పంపించరా? బిగ్ బాస్ గురించి మాట్లాడే వాళ్ళకి చెప్తున్నా, ఎక్స్కర్షన్ పంపించరా? పంపిస్తారుగా. ఎక్స్కర్షన్కి వెళ్ళిన వెనకాల వెళ్తున్నారు, మీరు తోకలాగా లేదు కదా. అక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ తో తిరిగి చెట్టు పట్టలు వేసుకొని రీల్స్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. మరి ఇది ఒక ఎక్స్కర్షన్ మీ కళ్ళ ముందు చేస్తున్నారు, కానీ వాళ్ళని చెడగొట్టాలని చెప్పరు. అక్కడ ఎక్కువసేపు సస్టైన్ అవ్వడం కోసం వీళ్ళు పెట్టుకుంటున్నారు లేనిపోనివి. పాపం వాళ్ళ తప్పలేదు. నేను కూడా ఎక్స్పీరియన్స్ డే వెళ్ళొచ్చాను కాబట్టి అక్కడ చూశాను. నేనుంటే నేనే ముందుకు అడుగుతాను ఫస్ట్, అదేం లేదు. సో బిగ్ బాస్ వల్ల చెడిపోతాం అనేది ఏముండదు. సో అది ఒక రియాలిటీ షో, ఒక టీవీ షో. దాన్ని ఈజీగా తీసుకుని ఒక ఎంటర్టైన్మెంట్ షోని ఎంటర్టైన్మెంట్ గా చూసుకుంటే దానివల్ల ఏముండదు. ఎంటర్టైన్మెంట్ షోని ఎంటర్టైన్మెంట్ గానే చూడాలి. సో మీకు నచ్చకపోతే మిగతా ఛానల్స్ కూడా ఉన్నాయి, వాటిని చూసుకోవచ్చు. న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, వాటిని చూడండి. అంతేగాని ఒక షోని మీరు ఇది పెట్టడం అనేది చాలా తప్పు. నేను మాత్రం ఒకటే కోరుకుంటున్నానండి, మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు. తులసి మొక్కలో ఒక గంజాయి మొక్క ఉన్నట్టు ఈ గంజాయి మొక్క వల్ల తులసి మొక్కలు పేరు పాడైపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ గంజాయి మొక్కలు ఎన్ని ఉన్నాయో తులసి కోటలో వాటన్నిటిని ఏరి ఏదైతే మా అసోసియేషన్ ఉందో, సో వాళ్ళు సీరియస్ గా వర్క్ చేసి ఈ ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఏ యాక్షన్ తీసుకోవాలా? యాక్షన్ అంటే మీరేదో లోపల పిలిచి వార్నింగ్ ఇవ్వటం కాదు, బాయ్కాట్ చేయాలా. ఇంకా వాళ్ళు తెర మీద కనిపించకూడదు, ఏ టీవీలో కానీ సినిమాలో కానీ ఇంకా కనిపించకూడదు. వాళ్ళు ఆ రకంగా బుద్ధి చెప్తే ఇంకొక గంజాయి మొక్క మొలవకుండా ఉంటుంది. సో ఇండస్ట్రీ బాగుంటుంది, మంచి వాళ్ళు వస్తారు, కొత్తగా అమ్మాయిలు వస్తారు. సో ఆరోగ్యపరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి తప్పు చేసిన వాళ్ళని ఏదో పిలిచి వార్నింగ్ ఇస్తే మాత్రం మాకు కుదరదు. ఏదైతే మా అసోసియేషన్ ఉందో వాళ్ళు కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలా. ఏ యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళని బాయ్కట్ చేయాలా, వాళ్ళకి టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి దూరం పెట్టేయాలి. ఓకే, ఎస్ యమున గారు, ఫైనల్ గా అంటే మూవీస్ చూసి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని చెప్తున్నప్పుడు, మేము సమాజంలో జరిగే స్టోరీస్ ని తీస్తున్నాం, మేము కొత్తగా ఏం తీయట్లేదు, సో మేము తీసే మంచిని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు కదా యూత్ అని అంటున్నారు. సో దీని మీద మీరేమంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళకి మంచి ఏంటో చెడు ఏంటో తెలియదు కదా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. గైడింగ్ ప్రిన్సిపల్స్ అనేవి ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఎదురుగుండా పొయ్యి పెట్టారు, అది ఇప్పుడు కత్తి ఉంది, కత్తితో నన్ను కూరగాయలు తరగచ్చు, మనుషుల్ని చంపచ్చు. సో ఇట్ ఈస్ యువర్ ఎథికల్ వాల్యూస్, అది మనల్ని కాన్స్టెంట్ గా గైడ్ చేయాలి. అది ఎవరు చెప్పాలి? చిన్నప్పటి నుంచి నాన్న ఇగో ఇది నువ్వు ఇలాగే వాడాలి, దీన్ని ఇలాగే చెయ్యాలి అని. సో కాబట్టి మనం ఇప్పుడు అండ్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు అవేర్నెస్ చాలా ఉంది, మీకు విజిబిలిటీ బాగా ఉంది, మీకు అప్రోచ్ ఉంది, మీకు డబ్బులు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు డబ్బులు రావాలంటే పాకెట్ మనీ కూడా మనం చాలా ప్రయాసపడేవాళ్ళం. ఈ రోజు అడిగిందల్లా వచ్చేస్తుంది. అన్ని